ఉత్తరాంధ్రలోని ఆ నియోజకవర్గం కుటుంబ రాజకీయాలకు పెట్టింది పేరు. అటువంటి నియోజకవర్గంలో ఏళ్లుగా గెలుస్తూ వస్తున్న కుటుంబాన్ని కాదని యువకుడు, అందులోనూ ఆ కుటుంబ అనుచరుడినే రంగంలోకి దింపింది అధిష్టానం. నియోజకవర్గ రాజకీయాల్లో, పార్టీలో ఇది పెద్ద చిచ్చునే రాగిల్చింది. తమకు ద్రోహం జరిగిందని ఆ కుటుంబం కుమిలిపోయినా యువ నాయకుడి విజయంతో అవన్నీ పక్కకు వెళ్ళిపోయాయి. పార్టీలో పరిస్థితులు మారిపోయాయి. టికెట్ దక్కని కుటుంబ పెద్ద మరణంతో ఎన్నికల ముందు పరిణామాలు అందరి కళ్ళ ముందు గిర్రును తిరిగాయి. సంతాప సభలో యువ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇకపై ఎలా ఉండబోతున్నాయి అక్కడి పొలిటికల్ ఈక్వేషన్స్? ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా అంటేనే కులాల కుమ్ములాటలు, కుటుంబాల ఆధిపత్య పోరాటాలు. దశాబ్దాలుగా శ్రీకాకుళం నియోజకవర్గం రాజకీయాలకు ఒక ప్రయోగశాల. అక్కడ పచ్చ జెండా రెపరెపలాడిందన్నా, ఒక కుటుంబం కోట కట్టిందన్నా అది సామాన్యమైన విషయం కాదు. ఆ కోట ఎవరిదో కాదు, మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణది. 1981లో శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గుండా అప్పల సూర్యనారాయణ అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 1985 నుంచి 2004 వరకు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. పార్టీ కష్టకాలంలోనూ ఇతర పార్టీల వైపు చూడకుండా తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారు. అజాత శత్రువుగా ముద్ర వేసుకున్నారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పల సూర్యనారాయణ స్థానంలో తర్వాత ఆయన సతీమణి లక్ష్మీదేవి పోటీ చేసి కుటుంబ పట్టును నిలబెట్టుకున్నారు. మహిళా ఎమ్మెల్యేగా అందరి మన్ననలు పొందారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో గుండా కుటుంబం అప్రతిహత ప్రయాణానికి యువ నాయకత్వం పేరుతో అడ్డుకట్ట పడింది. కింజారపు కుటుంబం అండదండలతో సామాన్య గ్రామ సర్పంచ్గా ఉన్న గుండా శిష్యుడు గొండు శంకర్ తెరపైకి వచ్చారు. శ్రీకాకుళం ఎమ్మెల్యేగా సంచలన విజయం సాధించారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా భావించిన గుండా కుటుంబం కింజారపు కుటుంబమే తమకు ద్రోహం చేసిందని భావించింది. రాజకీయంగా తమను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఈ పరిణామాలతో తీవ్ర మానసిక క్షోభను అనుభవించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన గుండా అప్పల సూర్యనారాయణ ఈ మధ్యే కన్నుమూశారు. గుండా అప్పల సూర్యనారాయణ మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ విషాద సమయంలో ఆయన వర్గీయులు, అభిమానులు గుండా కుటుంబానికి జరిగిన ద్రోహాన్ని మరోసారి గుర్తు చేసుకుని రగిలిపోయారు. శిష్యుడు లాంటి వ్యక్తే నమ్మక ద్రోహం చేశాడని కుమిలిపోయారు. ఈ ఉద్వేగభరిత పరిస్థితులు పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అన్న చర్చ మొదలైంది. అయితే గుండా అప్పల సూర్యనారాయణ సంతాప సభలో ఎమ్మెల్యే గొండు శంకర్ రోదన, ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. గుండా వారసులు రాజకీయాల్లోకొస్తే తాను అడ్డు కాదని, సామాన్య కార్యకర్తల టీడీపీ ఆఫీసులో కాఫీలు అందిస్తానని గొండు శంకర్ చేసిన వ్యాఖ్యలు గుండా అభిమానులు, టీడీపీ కేడర్లో అయోమయాన్ని రేపాయి. పెద్ద ఆయన సంతాప సభని మరింత ఉద్విగ్నంగా మార్చేసింది గొండు శంకర్ ప్రతిస్పందన. అయితే అది ఎమ్మెల్యేలో వచ్చిన పరివర్తన, లేక గుండా మరణం తర్వాత మొదలైన ఉద్వేగభరిత పరిస్థితులకు చెక్ పెట్టి సింపతి కోసం చేసిన ప్రయత్నమా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. సమర్థుడైన సర్పంచ్గా గుర్తింపు తెచ్చుకున్న గొండు శంకర్కు అధిష్టానం అనూహ్య అవకాశాన్నిచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకుని కాకలు తీరిన ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్ పైనే భారీ మెజారిటీతో గెలిచి తన మార్కు రాజకీయాన్ని చూపిస్తున్నారు శంకర్. అయితే ఒకసారి పదవిలోకి వచ్చిన వ్యక్తి దాన్ని మరొకసారి కోసం త్యాగం చేస్తానని చెప్పరు. ఎందుకంటే రాజకీయం అనేది ఒక వ్యసనం. కానీ ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గొండు శంకర్ అప్పల సూర్యనారాయణ వారసులు ఎవరైనా వస్తే తాను తప్పుకుంటాననడం గురువు మీద ఆయనకున్న అభిమానానికి నిదర్శనమంటున్నారు. కొందరు చోటా నాయకులే తనను గురువుకు దూరం చేశారని, అప్పల సూర్యనారాయణ బతికి ఉన్నప్పుడు ఎమ్మెల్యేవైతే ఏం చేస్తావంటూ ప్రోత్సహించేవారని సంతాప సభ సాక్షిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే చెప్పడం చర్చనీయాంశమయ్యింది. అయితే రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరో ఒకరిని తొక్కి ఎదగాల్సిందే గాని ఎవరో అవకాశం ఇస్తారు, నాయకులమవుతామనే మాట ఉండదు. అయితే వాటన్నింటికీ విరుద్ధంగా శంకర్ నోటి వెంట ఈ మాటలు రావడం ఆసక్తి రేకెత్తించింది. అయితే గుండా సంతాప సభ సాక్షిగా ఆయన కన్నీళ్ల వెనుక ప్రత్యేక వ్యూహముందా, నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసేందుక అనేది తెలియకపోయినా
ఈ పరిణామాలన్నీ నియోజకవర్గ రాజకీయాల్లో పెనుమార్పులకు సంకేతాలుగా మారాయి. ఇప్పటిదాకా ఒక వరలో రెండు కత్తుల్లా ఉన్న గుండా గొండు వర్గాలు ఎలా ముందుకు వెళతాయో, కింజారపు కుటుంబంలో బాబాయ్ అబ్బాయి ఈ పరిణామాలపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.